హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8 నుండి తాజాగా ఓ ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి గమనించినట్లయితే బిగ్ బాస్ ఈ సీజన్ను పైకి లేపడానికి చేయని ప్రయత్నం లేదు అని చెప్పవచ్చు. అయితే కంటెస్టెంట్స్ కొంచెం మొద్దు నిద్రలో ఉండడంతో ఎప్పుడో సీజన్ చివరిలో రావాల్సిన ప్రోమో ఏకంగా రెండో వారమే తీసుకొచ్చాడు బిగ్ బాస్. హౌస్మేట్స్కి కుటుంబ సభ్యులను గుర్తు చేసి ఎందుకు వచ్చామో తెలిసేలా చేయడానికి ఇంటి నుండి కొన్ని గిఫ్ట్స్ తెప్పించాడు. అయితే బిగ్ బాస్ ఎవరికి ఏది ఊరికే ఇవ్వడు కాబట్టి హౌస్లో ప్రస్తుతం 13 మంది కంటెస్టెంట్స్ ఉంటే గిఫ్ట్స్ మాత్రం తీసుకోవడానికి 5 మందికి మాత్రమే అవకాశం ఉంది అంటూ మెలికపెట్టాడు. దీనితో హౌస్లో ఒక్కసారిగా ఎమోషనల్ మూమెంట్స్ మొదలయ్యాయి. ప్రతి ఒక్కరూ తమకి వచ్చిన గిఫ్ట్స్, ఆ గిఫ్ట్తో అనుబంధం గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అభయ్కి నాన్న చేతి వాచ్ రావడంతో అది నా సినిమా విడుదలయ్యే సమయంలో నేను తీపించిన వాచ్, ఆయన ఉన్నన్ని రోజులు ఆ వాచ్ పెట్టుకొని తిరిగేవాడు అంటూ చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. ఇక నిఖిల్ ఆ షర్ట్ తన ఫాదర్ది అని చెప్పి అబ్బాయిలకి ఫాదర్తో అంతగా ఎమోషనల్ బాండింగ్ ఉండదు కదా ఎక్కువగా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తున్నాడు. ఇక సీత తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్తూ 5 ఏళ్ల రిలేషన్షిప్ తర్వాత తను నన్ను వదిలి వెళ్ళిన తర్వాత ఇదే నన్ను క్లోజ్ ఫ్రెండ్గా మెలిగింది అంటూ తన కుక్కను చూసుకొని మురిసిపోతుంది. ఇక నైనిక తన లవ్ స్టోరీ గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మొత్తంగా ఈ ఎమోషనల్ ప్రోమో చూస్తుంటే అదిరిపోయే రేంజ్లో ఎమోషనల్ సీన్స్ పండినట్టు ప్రోమోని బట్టి అర్థం చేసుకోవచ్చు. చివరగా అభయ్ మాట్లాడుతూ సీత కోసం తన గిఫ్ట్ని త్యాగం చేసినట్టు ప్రోమోని చూస్తే అర్థమవుతుంది. అలాగే నిఖిల్ కూడా తన ఫాదర్ షర్ట్ నైనిక కోసం త్యాగం చేసినట్టు అర్థమవుతుంది. ప్రోమో చివరిలో సోనియా నిఖిల్ని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మొత్తంగా ఎమోషనల్ ప్రోమోతో బిగ్ బాస్ ఆడియన్స్ గుండెలు పిండేసేలాగా చేశాడు. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.